నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మీ నిజస్వరూపము ఏమిటి? ఎవరడిగిరు? విజయ్కి టీవీకే నాయకురాలి క్వశ్చన్. ఎందుకంటే రేపు కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే ప్రభుత్వము అధికారంలోకి వస్తుంది, పార్టీ అనేది అధికారంలోకి వస్తుంది అని నువ్వు ముందుకెళ్తున్న సమయంలో నీ భార్య నీకు మధ్యలో ఉన్నటువంటి గొడవలు కోర్టు మెట్లెక్కాయి. సరే, అట్లా కోర్టు వ్యవహారం నడుస్తుండగానే నువ్వు ఎవరినైతే అమ్మాయిని ప్రేమిస్తున్నావో నటిని, అమ్మాయిని తొలుకొని నువ్వు తిరుగుతున్నావు. సరే, అది కూడా గమనిస్తున్నారు ప్రజలు. అది కాకుండా నీ భార్య నీ ఇంటికి వస్తా అని అన్నప్పుడు నీవు రాకుండా వాడినటువంటి పదాలు, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరూ ఆనందంగా పండుగ చేసుకుంటూ ఉంటే నీవు నీ భార్యను ఉద్దేశించి కామెంట్ చేసినటువంటి విషయం అందరి మహిళలకు వస్తుంది. నువ్వు ఒక సామాన్యుడు కాదు కదా, నువ్వు సెలబ్రిటీ, అందరిలో గుర్తింపు ఉన్న ఒక హీరో. ఇప్పుడు ఒక పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నావు. ఇలాంటి మాటలు, బాధ్యతారాహిత్యంగా మాట్లాడే మాటలు పార్టీకి, పార్టీ అధినాయకునికి చెడ్డ పేరు వస్తుంది. ఎవరన్నారు? డీటెయిల్స్లోకి పోదాం మనం. తన భార్య విడాకులు కోరిన వ్యవహారంపై పరోక్షంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నాయకురాలు రంజన నాచ్యార్ స్పందించారు. మహిళల గౌరవాన్ని కాపాడే భాష మీ పదాల్లో కనిపించకపోతే ఇక రాజకీయం ఎందుకని, మీ నిజస్వరూపం ఏమిటని విజయ్ని ఆమె ఘాటుగా స్పందించారు. ఆమె తన ప్రకటనలో విజయ్ని ఉద్దేశించి మహిళా దినోత్సవంలో మీకు మీ భార్యకు మధ్య ఉన్న సమస్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ అది వర్త్ కాదు అన్నారు. వర్త్ కానిది మీ భార్యనా లేక మీ వైవాహిక జీవితమా అని ప్రశ్నించారు. మాటల్లో కూడా దొర్లొద్దు. ఇలాంటి నాయకులు, సెలబ్రిటీలు మాట్లాడాలంటే 4 సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఇష్టారీతిగా మాట్లాడితే పేరు ప్రఖ్యాతులు అన్నీ పోతాయి, జీరో. రాజకీయ నాయకుడు మాట్లాడే ప్రతి మాట ఒక కుటుంబంలో మాత్రమే కాక సమాజంలో ప్రతిధ్వనిస్తుందని రంజన తెలిపారు. భార్యని ఇంట్లోకి అనుమతించకుండా ఒక్కో కుటుంబానికి 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పడం విరుద్ధంగా లేదా అన్నారు. మనం ప్రారంభంలోనే అనుకున్న ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పుడే రిఫ్లెక్షన్ న్యూస్లో అనుకున్నాం. మనం ఇంట గెలిచి రచ్చగెలవాలే, ఇంటనే నువ్వు మంట పెట్టుకున్నావు. ఇక బయట మహిళలకు, కుటుంబం గురించి, భార్యాభర్తల అన్యోన్యత గురించి నువ్వేం చెప్తావు? ఏం చెప్తావు? నువ్వు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఇంటికి, కుటుంబానికి అంటే ప్రజలు నమ్ముతారా? నీ ఇంట్లోనే గ్యాస్ సిలిండర్లు పేలబట్టే, ఒకటి కాకుండా ఒకటి పేలుతూనే ఉండే గ్యాస్ సిలిండర్లు. అయినా నువ్వు లెక్క చేయకుండా నీ వ్యవహారం నీవు నడుస్తున్నావు. సమాజంలో ఏమనుకుంటారు? ఒక పార్టీ పెట్టి పార్టీ గురించి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న నీకు ఇవన్నీ కనిపిస్తలేవా? దీనివల్ల నిన్ను నమ్ముకున్నటువంటి పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త నష్టపోతాడు. పెట్టుబడి పెడతారు కదా, వీళ్ళకు పెద్ద పార్టీ అధికారంలోకి వస్తారని చాలామంది ఇండస్ట్రీస్ వాళ్ళు ముందుకు వచ్చి పెట్టుబడి పెడతారు. వాళ్ళు జీరో, కార్యకర్తలు జీరో. అంటే ఒక బాధ్యతాయుతమైన పార్టీని పెట్టి నువ్వు వ్యవస్థ నడుపుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం లేదా అని పార్టీ నాయకురాలే గట్టిగా ప్రశ్న వేసింది. పుట్టే ప్రతి బిడ్డకు మేనమామగా సారే ఇస్తారని చెప్పడం మంచి ఉద్దేశమే. అదే సమయంలో సొంత బిడ్డకు తండ్రిగా ఉండటం కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. చాలా నెమ్మదిగానే సురుకులు గట్టిగా పెట్టింది. ఏర్పడకుండా నీ భార్య నువ్వు చక్కగా చూసుకోలేదు, ఆమె మీద ఏదేదో వెడి మాటలు మాట్లాడుతున్నావు. సభ్య సమాజంలో నువ్వు మాట్లాడే, నీ భార్య గురించి మాట్లాడే ప్రతిదీ సమాజంలో ఉన్న ప్రతి మహిళకు వస్తుంది. ప్రతి ఇంటికి 6 సిలిండర్లు అన్నావు. నీ ఇంట్లోనే సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు పేలుతుంటే నువ్వేం సిలిండర్లు ఇస్తావు? మేనమామగా ఉంటానన్నావు, మంచి ఉద్దేశమే. నువ్వు ఒక కొడుకు తండ్రిగా నువ్వు మొదలు నిలబడు. ఒక కొడుకుకు తండ్రిగా నువ్వు నిలబడి చూపించు మేనమామ తర్వాత. కాబట్టి అయ్యా టీవీకే నాయకుడా, సూపర్ స్టార్, నువ్వు ఒక బాధ్యత గల్లా పార్టీ పెట్టి ప్రభుత్వ ఏర్పాటు దిశగా తిరుగుతున్నప్పుడు చాలా బాధ్యతలు ఉంటాయి. ప్రతి మాటకు 4 గోడల మధ్యలో తిట్టుకున్నది వేరు,
బయట మాట్లాడింది వేరు. మొత్తం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నీ మాట వెళ్తుంది. అలాంటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఓపికగా వ్యవహారం చేస్తేనే నీ పార్టీ ఏమైనా ముందుకు పోతుంది. లేకుంటే మాత్రం అందరు నిలబడ్డ వాళ్ళు అందరికీ డిపాజిట్ కాలేదు. మళ్ళీ అదే డిఎంకే ఏడిఎంకే అవే వస్తారు, వాళ్ళే వస్తారు. ప్రత్యామ్నాయము అవే కనిపిస్తున్నాయి, ఏడిఎంకే డిఎంకే. నువ్వు వచ్చినావు, నీ యొక్క ప్రవర్తన మార్చుకోకుంటే నువ్వు జీరోలో పడిపోతావు. మళ్ళీ అవే పార్టీలు అవే అధికారంలోకి వచ్చాడు, ప్రజలకు అవే ఆధారం అయిపోతాయి. ప్రేక్షకులు ఏమంటారు? టీవీకి చుట్టూ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ మేఘాలు అక్కడ కమ్ముకుంటే టీవీకే చుట్టూ మొత్తం టీవీకే చుట్టూ ఏమవుతున్నాయి? వివాదాలు సుడిగుండంగా మారిపోతున్నాయి. మరి ఈయన ఏంది? ఈయన పార్టీ భవిష్యత్తు ఏంది? అధికారంలోకి వస్తాడా? గ్రౌండ్ లెవెల్లో వర్క్ లేనిది బయట ఏమో చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు? నీ వ్యవహారమే బాగాలేదు, నువ్వు ప్రజలకు ఏమని చెప్తావు? ఏమని నీతులు చెప్తావు? ప్రజలు నమ్ముతారా? ఈయన అధికారంలోకి తెస్తాడా? లేకుంటే ఈయన చేసేది తప్పులేనా? దయచేసి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో నిజంగా అధికారంలోకి వస్తాడా రాడా? ఇదే కుంపట్లో ఈ వివాదాల సుడిగుండలోనే ఇట్లే ఆగిపోతాడా? దయచేసి ప్రేక్షకుల ద్వారా మీరు స్పందించండి, కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.